హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. ఈరోజు నా పైన అమ్మాయిది బర్త్డే ఉంటే దాని బర్త్డే డెకరేషన్ కోసం వచ్చాము. ఇది మా బాల్కనీ. ఫుల్ మంచు. మనం ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి దాని లోపల పెడితే చల్లగా అయిపోతుంది, అంత చల్లగా ఉంది. ఇది దాని హాల్ అన్నమాట. ఇంకా దీన్నే మేము కొంచెం రెడీ చేయాలి. ఇక్కడ ఇదిగోండి, ఇది 30th బర్త్డే అంట దాన్ని. ఏదేదో కొనుక్కుంది, దానికి 30 అని వచ్చేటట్టు, షిట్ యువర్ 30 అనేటట్టు. ఇదిగోని చూసారా బ్యానర్, షిట్ యువర్ 30. నువ్వు ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చినాయి, ఏం చేస్తున్నావు అని చెప్పుకోవడానికి అంతే. ఇప్పుడు ఈ గోడకి మేము డెకరేషన్ అంతా స్టార్ట్ చేయాలి. ఇంకా చేస్తున్నాం. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా అవన్నీ ఇలా. ఇవి కూడా మాకు 4 strings వచ్చినాయి. దాన్ని మేము అలా లెంత్ అంతా చూసుకొని కట్ చేసుకొని ఇలా సరిపెట్టేసాము. ఇది ఉందా బోస్, ఎన్ని చెప్పించింది తెలుసా? ఇవి ఒక 50, వైట్ కలర్ ఒక 50. ఇప్పుడు అది నన్ను తయారు చేయమనింది ఆ బోస్. నేను ట్రై చేశాను, చాలా చెత్తగా వచ్చింది, నాకైతే రాని కూడా రాలేదు. ఇంకా అది అనింది, నీతో అయినట్టే కానీ నేను చేస్తాను, నువ్వు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే రిబ్బన్లు ఎలా కాలుస్తాం క్యాండిల్తో అలా కాల్చిపెట్టనింది. సో అది చేస్తూ ఉంది, నేను కాలుస్తూ ఉన్నాను. మీన్ వైల్ నైట్ బర్త్డే కేక్ కట్ చేసుకుంటాం కదా, ఆ కేక్ తింటూ పని చేసుకుంటూ ఉన్నాం. ఇదిగోండి, బ్లాక్ ఒక 50 అయిపోయినాయి, వైట్ ఒక 50 అయిపోయినాయి. అన్నీ నీట్గా కాల్చేసి రెడీగా పెట్టాం. ఎప్పుడు స్టార్ట్ చేసాం? నైట్ 12-12:30కి స్టార్ట్ చేస్తే 3:30-4 దాకా ఈ పనే అయ్యింది. దానిలో సగం సేపు ముచ్చటే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దీని బెలూన్స్ తేయడానికి వెళ్తున్నాం. వణికిపోయాం. అసలు ఇంత చలిలో ఆ మంచు పడుతుంటే బెలూన్స్ బయట ఎలా తేవాలో మాకు తెలియలేదు. ఇదిగోండి, ఇదే స్టోర్కి వచ్చాము. అక్కడ బెలూన్స్ తయారు చేస్తుంది కదా, నా దగ్గర ముసలి పేషెంట్ వాళ్ళ డాటర్ తిను. ఈమె నన్ను చూసి ఐ హౌ ఆర్ యూ అనుకుంటూ వచ్చింది. ఏంటి నువ్వు ఇక్కడ ఉంటున్నావా అంటే అవును నేనే అంటే సరే రా అని చెప్పేసి ఈమె దగ్గరుండి మా బెలూన్స్ అన్నీ చేసింది. ఇప్పుడు ఈ బెలూన్స్ ఇంటికి తీసుకెళ్ళడం ఇట్స్ అ బిగ్ టాస్క్. ఎందుకంటే బయట చూసారు కదా మంచు ఎలా పడుతుందో, బెలూన్ ఎక్కడ పగిలిపోతుందో ఏంటి అని. క్యాబ్ కాల్ చేసాము. వాడు కోర్స్ కింద నుంచి మీద దాకా చూశాడు. ఏంటి ఇప్పుడు ఈ బెలూన్స్ని మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళాలా అన్నట్టు. ఇంక ఇంటికి వచ్చేసాము, బెలూన్స్ అలా సెట్ చేసాం. ఇప్పుడు బెలూన్స్ పైన మేము ఆ బోస్ అన్నీ అంటియాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలిన గ్రాసరీస్లోకి వెళ్ళిపోయాము. చిన్న కప్ కేక్స్, కస్టర్డ్ టార్ట్స్, ఇంకా వచ్చే వాళ్ళకి పేపర్ ప్లేట్స్, కూల్ డ్రింక్స్, గ్లాసెస్. ఇది కప్ కేక్స్ ఉన్నాం కదా, అవి డెకరేట్ చేయడానికి గ్లాసెస్. నెక్స్ట్ సెలబ్రేషన్ వీడియో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.